ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో లైవ్ లో ఉన్నారు. ఇక ప్రసాద్ కూడా సిట్ సంబంధించినటువంటి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో ఉన్నారు. ఇక క్వార్జీ సంబంధించినటువంటి కుంభకోణం విచారణ పైన మహేష్ కూడా మనతో పాటు అప్డేట్ అందిస్తారు. సో ముందుగా సిట్ సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం. సిట్ ప్రస్తుతం ఇవాళ ఎవరెవరిని విచారణకు రమ్మంది ఒక అంశం అయితే, ఇక బెయిల్ 12 మంది అరెస్ట్ అయినటువంటి నేపథ్యం, దీనికి సంబంధించి కూడా కోర్టులో ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి ప్రసాద్? శ్రీహరి, బెజ్జం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ రాజశేఖర రెడ్డి అరెస్ట్తో మొదలవగా వరుసగా విచారించే కొద్ది కూడా ఒక్కొక్కళ్ళ పాత్ర వారు ఎంతవరకు ఉందనే అంశాలపై కూడా లోతుగా విచారణ చేసి సాక్ష్యాలు సేకరించిన తర్వాత వారిని అరెస్ట్ చేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన కేసీఆర్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందర్తో పాటు తాజాగా ఇటీవల తేవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే మొన్న ఆదివారం మిథున్ రెడ్డి, వీరందరూ కూడా గత 5 ఏళ్లలో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చాలా సన్నిహితంగా మెలిగినవారు. అదేవిధంగా మద్యం కుంభకోణానికి సంబంధించి రూపకల్పన దగ్గర నుంచి ఆ తర్వాత డిస్టరీల అనుమతులకు సంబంధించి, నెలవారీ మామూలుకు సంబంధించి, జిల్లాల్లో ఎవరైతే తమకు అనుకూలంగా పనిచేస్తారో అధికారుల నియామకం, ఇట్లా అన్ని విభాగాల్లో కూడా వీరందరి పాత్ర ఉందని ప్రస్ఫుటంగా సిట్ అధికారులు నిర్ధారించారు. అందులో భాగంగానే ఇప్పుడు వీరందరూ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం. అయితే ఇప్పటివరకు మొత్తం ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే మిథున్ రెడ్డిని మినహా మిగిలిన 11 మందిని కూడా సిట్ అధికారులు కోర్టు అనుమతితో అదుపులో తీసుకుని విచారణ కూడా చేశారు. వారి నుంచి కీలక సమాచారం రాబట్టిన తర్వాత వారు ఇచ్చిన ఆధారాల నేపథ్యంలోనే మరికొంతమందిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో న్యాయస్థానం ఏసీబీ కోర్టులో కూడా ఈ కేసులో విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే చాలామంది నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఒక విడత మొత్తం అందరికీ కూడా పూర్తిగా పిటిషన్ డిస్మిస్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈరోజు బాలాజీ గోవిందర్తో పాటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరు ముగ్గురు కూడా ఇప్పటికే బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి విచారణ కూడా ఈరోజు జరగాల్సి ఉంది. ఇరువర్గాల వాదనలు మధ్యాహ్నం లంచ్ తర్వాత వినే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా చాణక్యతో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి వీరందరూ కూడా గతంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అన్ని కూడా డిస్మిస్ చేసిన పరిస్థితి. అయితే మరోసారి వారిద్దరు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈ రేపు అంటే 25వ తేదీన వాటిపై కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇక ఈరోజు శ్రావణ్ రావు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలకంగా వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున శ్రావణ్ రావుపై ఆరోపణలు రావడం లేదు. కీలకంగా వ్యవహరించిన సిట్ కూడా అక్కడ సిట్ నిర్ధారించిన నేపథ్యంలో దుబాయ్లో శ్రావణ్ రావుతో పాటు సన్నిహితంగా చాణక్యతో పాటు మరికొంతమంది మద్యం కుంభకోణంలో పాత్ర ఉన్న వారికి షెల్టర్ ఇచ్చారనే అభియోగాలు ప్రస్తుతం శ్రావణ్ రావుపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతను విచారిస్తే మరింత కీలక సమాచారం రాబట్టవచ్చని కూడా సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆయన ఈరోజు విచారణకు రావాలని కూడా నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా లంచ్ టైంగా వస్తుంది. ఇంతవరకు ఆయన అయితే సిట్ కార్యాలయానికి రాలేదు. మరి మధ్యాహ్నం తర్వాత వస్తారా లేకపోతే ఈరోజు రాలేని సమాచారం ఇస్తున్న అంశాలపై కూడా సిట్ అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. అయితే ఆయన కనుక వచ్చి విచారణ సహకరిస్తే దుబాయ్లో మొత్తం 3 అపార్ట్మెంట్లలో మద్యం కుంభకోణానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్కడ తలదాచుకున్నారని, అందులో భాగంగానే శ్రావణ్ రావు ఉన్న అపార్ట్మెంట్లో మొత్తం 5 ఉండగా అందులో ఈ కొత్తగా ఉన్న 3 పాత్ర ఎంతవరకు ఉంది, అదేవిధంగా శ్రావణ్ రావు ముందే తెలిసి వారికి ఆసరా కల్పించారా, లేకపోతే పైనుంచి ఎవరన్నా ఒత్తిడితో కల్పించారా, లేకపోతే కేవలం మిత్రధర్మం పాటించి కల్పించారా, ఇట్లా అనేక అంశాలపై సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే క్వశ్చన్ కూడా సిద్ధం చేశారు. ఆ శ్రావణ్ రావు వస్తే విచారించిన తర్వాత ఎవరెవరు ఆదేశాలతో మొత్తం వాళ్ళకి ఆసరా కల్పించారు, లేకపోతే ఇక్కడ నుంచి ఏ విధంగా వారు అక్కడ చేరుకున్నారు అనే అంశాలపై సంబంధించి కూడా ఆ కూపీ లాగేందుకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ శ్రావణ్ రావు ఇవాళ వస్తే మాత్రం ఏ అంశాలపై ప్రధానంగా ఆయన ప్రశ్నించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే రాని నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత మరోసారి వేచి చూసే ధోరణిలో సిట్ అధికారులు ఇక్కడ ఉన్నారు. రైట్ ప్రసాద్. సో ఖచ్చితంగా సిట్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీరు లైవ్ లో అందిద్దరు. సో ఇది సిట్ విచారణ అయితే మాత్రం దూకుడు పెంచింది. సో రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో కూడా ఎక్కడెక్కడ వీరు దాగారు, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఆశ్రయం కల్పించారు, సొమ్ము సంబంధించినటువంటి విషయం ఏంటనే దానిపైన కూడా